హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి టొమాటో గ్రేవీ కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎవరికైతే లంచ్ బాక్స్ రెసిపీ కావాలో, చాలా తక్కువ టైంలో ఈజీగా మంచి రెసిపీ కావాలో వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తయారీ విధానం చూసేద్దాం రండి. బాండీలో ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇది కొంచెం వేగాక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చీలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకోండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, బ్రౌన్ అయింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి స్మెల్ పోయే వరకు బాగా వేయించుకోండి. ఇది కూడా బాగా వేగాక 4 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసేసుకుంటున్నాను. పైన తగినంత ఉప్పు జల్లుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు వేయడం వల్ల మనకి టొమాటో ముక్కలు తొందరగా ఉడికిపోతాయి. ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి 3 to 4 మినిట్స్ పాటు అలాగే ఉంచేయండి. చూడండి, టొమాటో ముక్కలు చాలా బాగా ఉడికిపోయినాయి కదా. ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్, తగినంత కారం వేసుకుని బాగా కలుపుకోండి. కారం కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది. వెంటనే వాటర్ వేసేయద్దు. ఇప్పుడు చాలా తక్కువ వాటర్ వేయండి. ఈ కర్రీలో వాటర్ తక్కువనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంతా పోతుంది. ఇది బాగా మిక్స్ చేసేసుకుని ఇంకొక 1 మినిట్ పాటు అలాగే ఉడికించుకోండి. మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి. చూడండి, ఈ విధంగా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసాక కొత్తిమీరను వేసుకుని గార్నిష్ చేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో అని తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.